దేవాలయంలోని దేవుని విగ్రహానికి ప్రాణం ఉంది అని మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఉన్న హేమచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉండే నరసింహస్వామి విగ్రహానికి కొన్ని మిస్టికల్ పవర్స్ తో ప్రాణం ఉంది అని చాలా మంది చెప్తున్నారు. చాలా సంవత్సరాల పాటు సైంటిస్టుల్ని ఆశ్చర్యపరిచింది ఈ గుళ్ళో ఉండే దేవుని విగ్రహం. జనాలు నమ్మేది ఏంటంటే ఈ గుళ్ళో ఉన్న విగ్రహం ఒక కొండ నుండి వెలిసింది అండ్ దానికి ప్రాణం ఉంది అని. జనరల్ గా విగ్రహాలు అనేవి హార్డ్ అండ్ రఫ్ గా ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్న విగ్రహం అచ్చంగా ఒక మనిషిలాగా సాఫ్ట్ గా ఉంటదంట. అండ్ ఎవరైనా ఒక ఫ్లవర్ ని ఆ విగ్రహం మీదుగా పెడితే అది దాని లోపలికి లాగేసుకుంటది అన్నారు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఆ విగ్రహాన్ని గట్టిగా ప్రెస్ చేశారు అంటే లోపల నుండి బ్లడ్ ఊజేది అని అన్నారు. అండ్ ఎవరైనా ఆ విగ్రహానికి దగ్గరగా వెళ్తే ఎవరో ఒక వ్యక్తి ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఉంటుంది అంట. సో ఇవన్నీ నార్మల్ గా అయితే జరగవు కదా. మీకు ఈ విషయం తెలుసా? మన ఇండియాలో ఉండే ఒక దేవాలయంలోని దేవుని విగ్రహానికి ప్రాణం ఉంది అని మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఉన్న హేమచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉండే నరసింహస్వామి విగ్రహానికి కొన్ని మిస్టికల్ పవర్స్ తో ప్రాణం ఉంది అని చాలా మంది చెప్తున్నారు. చాలా సంవత్సరాల పాటు సైంటిస్టుల్ని ఆశ్చర్యపరిచింది ఈ గుళ్ళో ఉండే దేవుని విగ్రహం. జనాలు నమ్మేది ఏంటంటే ఈ గుళ్ళో ఉన్న విగ్రహం ఒక కొండ నుండి వెలిసింది అండ్ దానికి ప్రాణం ఉంది అని. జనరల్ గా విగ్రహాలు అనేవి హార్డ్ అండ్ రఫ్ గా ఉంటాయి. బట్ ఇక్కడున్న విగ్రహం అచ్చంగా ఒక మనిషిలాగా సాఫ్ట్ గా ఉంటదంట. అండ్ ఎవరైనా ఒక ఫ్లవర్ ని ఆ విగ్రహం మీదుగా పెడితే అది దాని లోపలికి లాగేసుకుంటది అన్నారు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఆ విగ్రహాన్ని గట్టిగా ప్రెస్ చేశారు అంటే లోపల నుండి బ్లడ్ ఊజేది అని అన్నారు. అండ్ ఎవరైనా ఆ విగ్రహానికి దగ్గరగా వెళ్తే ఎవరో ఒక వ్యక్తి ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఉంటుంది అంట. సో ఇవన్నీ నార్మల్ గా అయితే జరగవు కదా.